అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు పర్యటించారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రాచప్పకుంట వీధిలో పింఛన్లు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీతో పండుగ వాతావరణం నెలకొంటుందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికురాలతో కలిసి ఎమ్మెల్యే మగ్గం నేశారు. ఓ చేనేత కార్మికుడికి 50,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఈ నెల 8న మంత్రి లోకేష్ కళ్యాణదుర్గంలో పర్యటిస్తారని తెలిపారు. తిరువూరు ఘటనపై అధిష్టానం చూసుకుంటుందని, ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించాల్సిన బాధ్యత క్రమశిక్షణ కమిటీకుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రకటించారు. పల్లగిరి, కమ్మవారిపాలెం, రాఘవపురం, కేతవీరునిపాడు గ్రామాల్లో పర్యటించి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల తుపాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పెన్షన్ల పంపిణీలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లకు ఎమ్మెల్యే పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ద్వారకా తిరుమల సంత మార్కెట్ సెంటర్ నందు నూతనంగా నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ చేసిన అభయ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి సందర్శించారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వంపై ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయిపాలెం గ్రామంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 సైకిళ్లు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చక్రాయిపాలెం జెడ్పీ హైస్కూల్లో 125 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి తెలిపారు. అనంతరం మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించి పంట నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. భీమవరం డివిజన్ పోలీసులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డ్స్ ప్రకటించడం అభినందనీయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉన్ని మండలం ఎండగండి గ్రామంలో డెడ్ బాడీ పార్సల్ కేసులో సమర్థవంతంగా విచారణ చేసి దోషులను పట్టుకున్నందుకు గాను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పథకాలను ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రతిష్టాత్మకమైన పథకాలకు ఎంపికైన జిల్లా ఎస్పీ నయీం అస్మి, అడిషనల్ ఎస్పీ భీమారావు, భీమవరం డివిజన్ డీఎస్పీ జయసూర్య, ఉండి ఎస్ఐ నసీరుల్లాను అభినందిస్తున్నానని రఘురామ చెప్పారు. ఆలయాల పవిత్రతకు భవిష్యత్తులో ఎలాంటి భంగం కలగకుండా కాపాడేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ రాయదుర్గ ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం మురుడి గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామి దేవస్థానం అర్చకుడిగా పనిచేస్తూ పలు ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన అర్చకుడి పునర్నియామకంపై తాను సిఫారసు చేస్తూ రాసిన లేఖపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అర్చకుడి దంపతుల మధ్య జరిగిన వివాదం వల్ల కోర్టుకెక్కిన కేసును కోర్టు కొట్టేసిందన్నారు. ఆ తర్వాత అర్చకుడి అభ్యర్థన మేరకు తాను సిఫారసు చేశానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఊరట లభించింది. పునరావాసం కింద 1,000 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఏలూరు జిల్లా వేలేరుపాడులో మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా తెరిచిన ఖాతా నుంచి లబ్ధిదారులకు సొమ్ము జమ చేయనుంది. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వం 900 కోట్ల నిర్వాసితులకు విడుదల చేసింది. వైసీపీ నాయకులు రాబందుల్లా మారి బురద రాజకీయాలు చేస్తున్నారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా మాచర్లలో తుపాను ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. వైసీపీ నేతలకు శవరాజకీయాలు చేయడం అలవాటుగా మారిందని, వారికి ప్రజా సమస్యలు పట్టవని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆరోపించారు. పర్యటనలో భాగంగా ఆయన తుపాను బాధితులకు నిత్యావసర సరుకులు, నగదు సాయం అందించారు. పలు వార్డుల్లో తిరిగి పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆజాద్ నగర్ కాలనీలో చంద్రవంక వాగుపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. 3 దశాబ్దాల క్రితం ఉపయోగించిన అంబాసిడర్ కారును ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. ఆ కారుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఏపీ 09G393 నెంబర్తో ఉన్న ఈ అంబాసిడర్ కారు చంద్రబాబు సొంత వాహనం. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా అంబాసిడర్ కాన్వాయ్లో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. ప్రస్తుతం 4వసారి సీఎంగా ఉన్న ఆయన భద్రతా పరంగా ఆధునిక వాహనాలు వినియోగిస్తున్న అంబాసిడర్ కారును మాత్రం అపురూపంగానే చూసుకుంటున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్లో ఉన్న ఈ కార్నికపై అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు. అమరావతి అనేక విధాలుగా ఏపీకి మార్గదర్శకం అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ అన్నారు. రైతుల త్యాగంతో అమరావతి నిర్మించబడిందన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, గత పాలనలో తన ఫ్యామిలీని టార్గెట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. అలాగే అమరావతి కూడా నాటి నిర్ణయాల వల్ల అనేక కష్టాలకు గురైందన్నారు. కష్టకాలంలో విట్ లాంటి యూనివర్సిటీ నిలబడిందని ఎన్వి రమణ గుర్తు చేశారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు కడపలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను రమేష్ నాయుడు వెంకయ్యకు అందజేశారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి తన వంతు కృషి సహాయ సహకారాలు అందించాలని కోరినట్టు రమేష్ నాయుడు తెలిపారు. దేవస్థానం చైర్మన్ గా నియమించడంపై కూటమి ప్రభుత్వాన్ని వెంకయ్యనాయుడు అభినందించారు. హైదరాబాద్ తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. సమయపాలన పాటించని సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరిన ఎంఐటీ భవనాల మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇక వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇస్తామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. తనను విమర్శించే వాళ్లకు సమాధానం చెప్పి తన స్థాయిని తగ్గించుకోనున్నారు మంత్రి అజరుద్దీన్. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. అసలు కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి తెలుసా అని ప్రశ్నించారు. ఆయనకు బ్యాట్ పట్టుకోవడం కూడా రాదన్నారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశద్రోహిని ఎలా అవుతానని మంత్రి అజరుద్దీన్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ తను టార్గెట్ చేసిందన్నారు. మంత్రిగా జూబ్లీహిల్స్ లో అడుగుపెట్టిన తను ప్రజలు ఆదరించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ను ఐటీ రాజధానితో పాటు క్రియేటివిటీ హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ హైటెక్ సిటీలోని హెచ్ఐసిసిలో ఇండియా జాయిన్ 2025 ను మంత్రి ప్రారంభించారు. విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్ అభివృద్ధికి కో క్రియేటర్ గా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇమేజ్ టవర్ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీతో ఎకోసిస్టమ్ మరింత బలపడనుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, హీరో తేజ సజ్జా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్ల పనితీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఆర్థిక పరిస్థితులపై, కార్పొరేషన్ల స్థితిగతులపై విస్తృతంగా చర్చించారు. రుణాలు, ఆర్థిక వివరాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతులకు సేవలందించేందుకు ఏర్పాటైన వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లు కాలక్రమేణా నిరర్థకంగా మారాయని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ల ఆర్థిక పరిస్థితులు, రుణాలు, ఆస్తుల వివరాలు, మానవ వనరులపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాకారం కావాలని కోరుతూ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో బాపుఘాట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రార్థనలు నిర్వహించారు. పూజ్య బాపూజీ స్మృతి భజన కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్పీ, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోర్ జయప్రకాష్, బాలలక్ష్మి, ఇతర ముఖ్య నేతలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ రైతులకు శుభవార్త అందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో 20.01% రికవరీ అయింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఓఈఆర్ నమోదు కావడంతో పామాయిల్ గెలల ధరలు పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పామాయిల్ గెలల టన్ను ధర 19,400గా ఉంది. ఓఈఆర్ పెరగడంతో వచ్చే నెల నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. టన్నుకు ₹500 పైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడానికి బీసీలంతా ఐకమత్యంగా పోరాటం చేయాలని పలు పార్టీల నేతలు పిలుపునిచ్చారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద 24 గంటల దీక్ష నిర్వహించారు. ఈ దీక్షను శాసనసభ మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి రాజేష్ గౌడ్, బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు నుండి అమరావతికి ఇంటర్సిటీ రైళ్లు నడపాలంటూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గఫూర్, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గోస్ దేశాయి, పట్టణ నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గతంలో కర్నూలు రాజధానిగా ఉండేదని, అంత గుర్తింపు ఉన్న కర్నూలుకు ఇప్పుడు విజయవాడలో ఉన్న అమరావతికి వెళ్లేందుకు ఘాట్ రోడ్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కర్నూలు నుండి విజయవాడకు రైలు నడపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అలాగే కర్నూలు నుండి నంద్యాలకు రైలు సర్వీస్ చేయాలని కోరారు. ఏలూరు జిల్లా కైకలూరులో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. 8 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కైకలూరు పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య పనులు నిలిపివేశారు. వాటర్ ట్యాంకుల వద్ద నిరసన తెలుపుతున్న కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ నాయకులు అక్కడికి వచ్చారు. అదే సమయంలో అక్కడికి వైసీపీ నాయకులు రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. కార్మికులకు జీతాలు చెల్లించాలని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ను మాజీ ఎమ్మెల్యే దూరం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖలోని సమతా కాలేజీ ముందు విద్యార్థి సంఘాల ఆందోళనలు చేపట్టారు. మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సాయితేజ మరణానికి కారణమైన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పద్మశ్రీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దళితులంతా వేలాదిగా తరలివచ్చారు. ర్యాలీలో దారి పొడవునా డప్పు వాయిద్యాలతో నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమగూడలో హెటిరో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు రోడ్డెక్కారు. ఏళ్ల తరబడి తాము కాలుష్యాన్ని భరిస్తున్నామని, వెంటనే కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ నుంచి కాలుష్యం వెదజల్లుతున్న ఇటు కంపెనీ గానీ అటు ప్రభుత్వం గానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుడు వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరామర్శించారు. జిల్లా ఆసుపత్రిలో అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులకు నిన్న రాత్రి నుండి చికిత్స చేయడంతో కొంతమంది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీంతో కొంతమంది విద్యార్థులను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు. హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సర్వే నెంబర్ మార్చి అక్రమ కట్టడాలు చేపట్టారంటూ ఫిర్యాదులందాయి. హెచ్డీఎంఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో హైడ్రా హెచ్ఎండీఏ అధికారులు భారీగా మోహరించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. హైదరాబాద్ రాయదుర్గంలో 70 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా స్వాధీనం చేసుకుంది. వెస్టర్న్ ప్లాజా పక్కనే ఉన్న ఓ ప్రభుత్వ స్థలాన్ని కొన్నేళ్ల క్రితం కొందరు కబ్జా చేసి అక్కడ బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం మొదలుపెట్టారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెస్టర్న్ ప్లాజాలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే హైడ్రా ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ స్థలంలో ఉన్న బిల్డింగ్ మెటీరియల్ ను తొలగించి బోర్డు ఏర్పాటు చేశారు. మధ్యమత్తులో నర్సింగ్ మహిళా విద్యార్థుల హాస్టల్లోకి యువకులు ప్రవేశించి హల్చల్ చేశారు. హైదరాబాద్ వరస్థలిపురంలో అర్ధరాత్రి 3 యువకులు మత్తులో భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ హాస్టల్ గేటు దూకి లోపలికి ప్రవేశించారు. విద్యార్థులుంటున్న గదుల డోర్లు కొట్టి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించగా తమతో అసభ్యంగా ప్రవర్తించారని స్టూడెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అక్కడి నుంచి పంపించారు తప్ప చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో స్టూడెంట్స్ రాచకొండ సిపికి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం కో పైలట్ రాలేదని గంటసేపు నిలిచిపోయింది. విమానంలో జనసేన పార్టీకి చెందిన అజయ్ కుమార్ కూడా ఉన్నారు. విమానాన్ని నిలిపివేయడంతో ఎయిర్లైన్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారు. దాంతో ఎయిర్పోర్ట్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ మైదానంలో శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ప్రారంభమైంది. తొలి రోజు ప్రారంభ పూజల్లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి దంపతులు పాల్గొన్నారు. యాగశాలలో గణపతి పూజ, శుద్ధిపుణ్య మహావచనం, పంచగవ్య ప్రశాసన, రిత్విక్ వరుణ, గోసహిత యాగశాల ప్రవేశం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించి మహాయాగానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా అతిరుద్ర హోమ పూజల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తార్నాక కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస భోజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సంఘం సభ్యులు ఉసిరి పూజ చేశారు. పలు సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు ఉత్సాహంగా సందడి చేశారు. అనంతరం 80 ఏళ్లు పైబడిన వృద్ధులను కమ్మవారి సేవా సంఘం సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. తుఫాను ప్రభావంతో నిర్మల్ జిల్లాలో తీవ్ర పంట నష్టం జరిగింది. ఈదురుగాలులతో వరి పంట నేలరాడడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భైంసా డివిజన్లో మొక్కజొన్న, సోయా పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో మరింత నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోందని సిద్దిపేట జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, మోంతా తుఫాను ప్రభావంతో కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటను విక్రయించలేకపోతున్నామని చెప్పారు. మొదటి ప్రాధాన్యతగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించిన అధికారులు జాప్యంతో తాము బలైపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో మహిళా దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో తెల్లవారుజామున 4 గంటలకు చోరీకి యత్నించారు. ఆటోలో వచ్చిన 6 మహిళలు దర్జాగా తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. 3 ఇంట్లోకి ప్రవేశించగా మరో 3 కాపలా కాశారు. ఇంట్లో ఏమీ లేకపోవడంతో మరో ఇంట్లో చోరీకి యత్నించారు. చోరీలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
రంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాంపస్లోని సోలార్ ప్లాంట్లో 3 రోజుల క్రితం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోలార్ ప్లాంట్లోని విలువైన సామాగ్రిని దుండగులు ఎత్తుకెళ్లారు. కాపర్ వైర్, బ్యాటరీలను అపహరించుకుపోయినట్లు ప్లాంట్ సిబ్బంది గుర్తించారు. వీటి విలువ సుమారు 90 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. క్యాంపస్లోని సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే చోరీ జరిగినట్లు సోలార్ ప్లాంట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. బెట్టింగ్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్, క్యాసినో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుని అప్పులు చేసిన వీరిద్దరూ ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని పూజలు అందుకున్నారు. ఇక యూట్యూబ్ లో చైన్ స్నాచింగ్లు ఎలా చేయాలో చూసి ఒంటరిగా వెళ్లే మహిళలే టార్గెట్ గా చైన్ స్నాచింగ్లు, దొంగతనాలకు పాల్పడుతున్న షాహిదా వలీ, పింజరి దస్తగిర్లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1,20,000 నగదు రికవరీ చేసినట్లు ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పోలీసులు గంజాయి విక్రయదారులపై కఠిన చర్యలు చేపట్టారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 4గురిని పట్టుకున్నారు. వారి నుండి 200 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని జడ్చర్ల సీఐ కమలాకర్ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతయ్యాడు. ఫోటోలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కరీంనగర్ జిల్లా జూలపల్లికి చెందిన పుట్టుకతో అందుడైన రాజశేఖర్ బ్లైండ్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఖానాపూర్లో స్నేహితులతో కలిసి వివాహానికి వచ్చాడు. వీరంతా కలిసి సరదాగా కడెం ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఫోటోలు దిగారు. ఈ క్రమంలో అందుడైన రాజశేఖర్ రెడ్డి వెనక్కి పడి నీటిలో గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం గజీతగాడుతో గాలింపు చేపట్టారు. ప్రాజెక్టులో పడిపోయే ముందు రాజశేఖర్ రెడ్డి దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగాన్ని రచించిన వారిలో ఛత్తీస్గఢ్కు చెందిన పలువురు కీలక నేతలున్నారని ప్రధాని మోదీ అన్నారు. నవారాయ్పూర్లో నూతనంగా నిర్మించిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ భవంతిని ప్రధాని ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి జర్నీలో స్వర్ణ యుగానికి ఇది ప్రారంభమని ఆయన అభివర్ణించారు. ఛత్తీస్గఢ్తో తనకున్న అనుబంధాన్ని ప్రధాని వివరిస్తూ తన కెరీర్ను మలుచుకోవడంలో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, ఏడాది దేశానికి అమృత్ మహోత్సవం అని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ కలల సాకారానికి తాను సాక్షిని అని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జన్సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే 10 కంటే తక్కువ సీట్లకే పరిమితం కావచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్డీఏ సర్కార్ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించకపోవడంతోనే ఓట్ల చోరీకి పాల్పడుతోందని బీజేపీపై మండిపడ్డారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానమన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెగసురాయ్ తనతో తొలి ప్రచార సభలో ప్రియాంక ప్రసంగించారు. ఎన్డీఏ హామీలు చూసి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. హిందీ భాష విషయంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దుతూ కన్నడను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హిందీ, ఇంగ్లీష్ భాషల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న సిద్దరామయ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ రవికిషన్ ను హత్య చేస్తామంటూ బెదిరింపులొచ్చాయి. ఎంపీ రవికిషన్ పీఏకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపుకు పాల్పడ్డాడు. రవికిషన్ తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించాడు. ఘటనపై గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇలాంటి బెదిరింపులకు భయపడని రవికిషన్ స్పష్టం చేశారు. ఇవి సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలన్నారు. ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో వీటిని ఎదుర్కొంటామన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళ హీరో అజిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి ఘటనతో ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందన్నారు. కరూర్ ఘటనకు విజయ్ మాత్రమే కాదని అందరూ బాధ్యులే అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడిన అజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని తక్కువ చేయడం తన ఉద్దేశం కాదన్న అజిత్ ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి అందరం కూడా బాధ్యులేమే అన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు కేవలం సినీ తారల సభల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. ఇవాళ ఉదయం కూడా గాలి నాణ్యత సూచి పేలవమైన స్థాయిలో నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉదయం ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 245గా నమోదైంది. మరోవైపు వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలకు దిగింది. BS6 నిబంధనలు పాటించని వాణిజ్య వాహనాలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది.
వాయు కాలుష్యం పెరిగిపోవడం దృష్ట్యా ఢిల్లీలో ఎన్సీఆర్లో గ్రాఫ్ 1 కాలుష్య నియంత్రణ చర్యలు అమలవుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రాఫ్ 2 అమలు, నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. బొగ్గు కట్టెల వాడకం, డీజిల్ జనరేటర్ సెట్లపైన నిషేధం విధించారు. భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బొప్పన్న తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా వేదిక పోస్ట్ పెట్టాడు. ఈ సందర్భంగా టెన్నిస్ లో తన ప్రయాణం గురించి స్మరించుకున్నాడు. నా జీవితానికి అర్థం చెప్పిన టెన్నిస్ కు వీడ్కోలు పలకడం చాలా కష్టంగా ఉంది. 20 ఏళ్ల సుమధురమైన సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు రాకెట్ ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. నా ఆటను పదును పెట్టుకోవడానికి కూర్గులో చెక్కలు నరికి సాధన చేసినట్టు నుంచి ప్రపంచంలోనే పెద్ద స్టేడియాల్లో వెలుగుల కింద ఆడినంత వరకు అంతా ఒక కళ్ళ అనిపిస్తోందన్నారు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలోనే తనకు దక్కిన పెద్ద గౌరవం అని బోపన్న వ్యాఖ్యానించారు.